ప్రధాని విద్యాసాగర్ రాజభవనం దగ్గరికి చేరేటప్పటికి అక్కడి పరిచారకులు భటులు అందరూ తలొక వైపున దేనికొరకో వెతుకుతుండడం కనిపించింది. మహారాజు గురునాథులు సైతం కంగారుగా తిరుగుతున్నారు. ఫకీరు మహారౌద్రాకారాన్ని ధరించి తాను కొన్ని వైపుల వెతుకుతున్నాడు. మంత్రికి అదంతా దేనికొరకో అర్థం కాలేదు. అందరూ కలిసి ఇలా వెతుకుతున్నారు దేనికి, ఏం పోయింది అని ముందుగా కనిపించిన ఒక పరిచారకుణ్ణి అడిగాడు. ఫకీరుల వారి కుక్కలు పరారీ అయ్యాయట, అందుకే వెతుకుతున్నామన్నాడు. భానుపుర రాజ్యానికి నిజంగానే ఏవో తిప్పలు పట్టుకున్నాయి. మొదట విఠలాచార్యులు గారి కూతురు, ఆ తర్వాత నా కూతురు తిరిగి ఇప్పుడు ఫకీరు వారి కుక్కలు పరారీ కావడం అనుకుంటూ క్రమంగా లోపలకు వెళ్లి దారిలో మొదట తటస్థమైన గురునాథును కలుసుకున్నాడు. మంత్రిని చూసి అతనెందుకో కనుసంజ్ఞ చేశాడు. అంతలో మహారాజు ఫకీరు అక్కడికొచ్చారు. ఫకీరుల వారి కుక్కలు పరారీ అయ్యాయి, నీకెక్కడైనా కనిపించాయా అని మహారాజు మంత్రిని అడగ్గా అతను ఒక నిట్టూర్పు విడిచి, 3 రోజులైంది నా కుమార్తె పరారీ అయినందుకే నేను మతిపోయి తిరుగుతుంటే కుక్కల సంగతి గుర్రాల సంగతి నాకేం తెలుసు ప్రభు అన్నాడు. మీ కుమార్తె మాంచాల కనిపించలేదా అని మహారాజు గురునాథు విభ్రాంతులే అడిగారు. గత 3 దినాల నుంచి నేను ఇక్కడే ఉండిపోవడం వల్ల ఇంటి దగ్గర సమాచారాలు తెలియలేదు. విఠలాచార్యుల వారి ఇంటికని బయలుదేరిన మనిషి ఇంతవరకు అతీగతి లేదన్న విషయం నా భార్య వల్ల తెలుసుకున్నాను. వెంటనే గురువుల ఇంటికి పోయి వాకప్ చేశాను. 3 రోజుల క్రితం మాంచాల తమ ఇంటికి వచ్చిన మాట నిజమేనని, 5 నిమిషాలు మాత్రం ఉండి వెళ్ళిపోయిందని గురుపత్ని మహేశ్వరమ్మ గారు చెప్పింది. మతిపోయి ఇక్కడికొస్తే ఫకీరుల వారి కుక్కలు పరారీ అయ్యా అంటున్నారు అన్నాడు మంత్రి విషాదంతో. నా కుక్కలు ఎక్కడికి పోయినా పట్టి తీసుకొస్తాను కానీ ఆ తొంటరి పని ఈ రాజభవనంలోని వారే ఎవరో చేశారు అన్నాడు ఫకీరు. ఏం చేశారంటారు? మీ కుక్కల్ని అపహరించారంటారా అని మంత్రి అడిగాడు. నా కుక్కలు ఎవరికి పనికొస్తాయి? నేను ఏమార్చి పూజానిష్టలో ఉన్నప్పుడు బలంగా బంధించుంచిన ఆ కుక్కల్ని ఎవరో విప్పేసి ఉంటారు. అవి పారిపోయి ఉంటాయి. అవి మీ పెంపుడు కుక్కలు కదా స్వామి, కట్లు విప్పితే మాత్రం మిమ్మల్ని వదిలి ఎందుకు పారిపోతాయి అని మంత్రి అడిగిన దానికి ఫకీర్ ఒకసారి ఆకాశం వైపు చూసి, అవును పారిపోవు, తిరిగొస్తాయి అన్నాడు. మీరు సర్వం తెలిసినవారు కదా, మీ కుక్కలు ఎక్కడికి పోయాయో మీకు తెలీదా స్వామి అని గురునాథ్ అడిగిన దానికి ఫకీరు బదులు చెప్పలేదు. మందిర భాగాలన్నీ గాలించాం, అవి ఎక్కడా కనిపించలేదు. నీ కూతురు విషయం ఏమిటి? ఆమె ఎక్కడికి పోయి ఉంటుంది? గురుపుత్రిక వరలక్ష్మి జాడలు తెలియనందుకే తబ్బిబ్బులవుతుంటే ఇప్పుడు అదే విధంగా మాంచాల కూడానా? మాకివి చెడ్డ రోజులా స్వామి అని మహారాజు ఫకీరును అడగ్గా, నేను ముందుగానే చెప్పలేదా, ఇటువంటి ఘోరాలు ఈ రాజ్యంలో ఇంకా జరుగుతాయి, వాటి నివారణకై యజ్ఞం చేస్తున్నందుకు నా కుక్కలు కూడా పరారీ అయ్యాయి అన్నాడు ఫకీరు. మీ కుక్కలు ఎక్కడికి పోవు స్వామి, నా బొట్లను పంపించి నగరమంతటా వెతికిస్తాను, వాళ్ళు మీ కుక్కలు ఎక్కడున్నా పట్టి తీసుకొస్తారు అని మహారాజు చెప్పిన దానికి, లాభం లేదు, నా కుక్కల సంగతి మీకు తెలీదు, నేనే పోయి వాటిని పట్టి తీసుకురావాలి అన్నాడు ఫకీరు. అయ్యో, మీరే బయలుదేరితే క్రతువుకు విఘ్నం కాదా అని అడిగాడు మహారాజు. నా కుక్కల కంటే మీ క్రతువు ముఖ్యం కాదు కదా, తిరిగొచ్చి క్రతువును సాగిస్తాం అని ఫకీర్ అన్నదానికి మహారాజు ఏమీ అనలేకపోయాడు. అంతలో ఇరువురు రాజుభట్లు పొరుగు పొరుగున అక్కడికొచ్చి, మహాప్రభు, ఫకీరుల వారి కుక్కలు 2 మంత్రిగారి భవనంలోకి పోయి దూరాయి. అక్కడ పరిచారకులను మంత్రిగారి భార్య ఎంత కొట్టినా ఆ కుక్కలు అక్కడి నుంచి పోవడం లేదు. మంత్రి భార్య ఎటు వెళితే అటు వెంటాడుతున్నాయి. వారిని వదిలిపెట్టడం లేదు. ఆవిడ ఆ కుక్కలకి ఎక్కువగా భయపడిపోతున్నారు. ఈ వార్త తమకును మంత్రిగారికి చెప్పి కుక్కలను బంధించడానికి తగిన సిబ్బందిని పంపవలసిందిగా కోరారు అని చెప్పారు. ఏ సిబ్బందులు అవసరం లేదు, నేను పోయానంటే అవి నన్ను చూశాయంటే చచ్చినట్లు నాతో వస్తాయి, పదండి, నాకు ప్రధాని గారి భవనం చూపండి అన్నాడు ఫకీరు. ఫకీరులు వారి కుక్కలు మా భవనంలో ప్రవేశించడమేమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ప్రధాని. ఫకీరు అందుకొకసారి తల పంకించి, కుక్క బుద్ధి కదా, అందుకు ఆశ్చర్యపడవలసిందేముంది అన్నాడు. అవి ఇది వరకొకసారి యువరాజు మందిరం దగ్గర హఠం చేశాయి, ఇది 2వసారి. దీన్ని బట్టి అవి ఫకీరుల వారి స్వంత కుక్కలు కానట్లు తోస్తోంది అన్నాడు గురునాథ్. అయితే నేను కుక్కలను దొంగిలించే ఫకీరునా అని ఫకీరు తీక్ష్ణంగా పలకడంతో మహారాజు, ఎంత మాట స్వామి, మీరు వెంటనే మంత్రి భవనానికి పోయి మీ కుక్కలను బంధించి తెచ్చుకోండి, అవి అక్కడి నుంచి తిరిగి ఎక్కడికైనా పారిపోతే కష్టం అని మంత్రితో, ప్రధాని నువ్వును వెంటుండి ఫకీరుల వారికి ఆ కుక్కలను స్వాధీనం చేయించు, అవసరమైతే గురునాథును కూడా తీసుకువెళ్ళండి అని మహారాజు ఆజ్ఞాపించడం వల్ల మంత్రి గురునాథులు మరికొందరు భటులతో ఫకీరును అనుసరించి వెళ్లారు. అందరూ అనతి కాలంలోనే మంత్రిభవనం చేరారు.
కుక్కలు రెండు పడగ్గది చేరి అక్కడున్న ఓ పందిరి మంచం మీద నక్కి కూర్చున్నాయని తెలిసి ముందు పకీరు, తర్వాత మిగిలిన వారు లోపల ప్రవేశించారు. తమ ఇంట్లో జొరబడిన ఆ కుక్కలు రెండు ఆ పకీరు అని తెలుసుకుని మంత్రి, సతీ, పద్మావతి ఆశ్చర్యపోయింది. ఫకీరు వెంటనే ఆ కుక్కలున్న గది ప్రవేశించి మంచం కింద ఉన్న వాటిపై కొంత విభూది చల్లాడు. అవి వెంటనే తామంతట తాము యువతలకొచ్చి ఫకీరు చేత కట్టబడ్డాయి. ఆ విడ్డూరమును అందరూ వింతగా చూశారు. అనంతరం ఫకీరు రెండు కుక్కలకు కట్టబడ్డ తాళ్లను తన రెండు చేతులతోనూ పట్టి లాక్కుపోతుండగా, ఈ కుక్కలు మీకెందుకు స్వామి, వీటితో మీరేం చేస్తారు అని ప్రధాని అడుగ్గా, అదంతా మీకు చాలా అనవసరం అన్నాడు ఫకీరు. మా నగరంలో ఇంతకంటే శ్రేష్టమైన కుక్కలు చాలా ఉన్నాయి స్వామి, కావాలంటే తమరు పోయేటప్పుడు కొన్నింటిని మీ చంద్రమండలానికి తీసుకుపోవచ్చు అని ప్రధాని అనగా ఫకీరు నవ్వి, ఓ తీసుకుపోతాను, ఇంకా ఒక కుక్క కావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నా, అది పట్టుబడకుండా హఠం చేస్తుంది, ఎప్పటికైనా పట్టుకుని తీరతాను అన్నాడు. మీకు శ్రమగా ఉంటే మాకు చెప్పండి, ఆ కుక్కను మేం పట్టిస్తాం అన్నాడు మంత్రి తిరిగి. వద్దులేండి, మీకు ఆ కష్టమొద్దు, మీ నగరంలో మంచి కుక్కలున్నమాట నిజం, ఈ రెండు కుక్కలు కూడా మీ నగరానికి చెందినవే అన్నాడు ఫకీరు. అతని మాటల్లోని గూఢార్థం మంత్రికి గాని గురునాథ్కి గాని బోధపడినట్లు లేదు. కాని వారెందుకో ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. రాజభవనానికి పోదాం పదండి అని ఫకీరే కుక్కలను పట్టుకుని ముందుగా దారి తీశాడు. గురునాథ్ అతన్ని అనుసరించాడు. మంత్రి కూడా వెళ్లనే ఉండగా, మాంచాల బోగట్టా ఏమైనా తెలిసిందా అని పద్మావతి భర్తనడిగింది. ఇక ఆ ప్రయత్నం చెయ్యాలి, నువ్వు కంగారు పడకు అని భార్యను హెచ్చరించి ప్రధాని కూడా ఫకీరు, గురునాథులతో తిరిగి రాజభవనానికి బయలుదేరాడు. అక్కడ చేరిన వెంటనే ఫకీరు యథాప్రకారం కుక్కలు రెండింటినీ తనకెదురుగా బంధించి తాను పూజానిష్టలో నిమగ్నుడయ్యాడు. గురునాథ్ మంత్రి చేయి పట్టుకుని కొంచెం యువతలగా తీసుకొచ్చి రండి అన్నాడు. అతను తనతో ఏదో రహస్యం మాట్లాడగోరుతున్నాడని ఊహించిన ప్రధాని బదులు చెప్పకుండా గురునాథుని అనుసరించాడు. గురునాథ్ మంత్రిని క్రమంగా రహస్యాలోచన మందిరానికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి, ఫకీరు చేష్టలు ఇంతవరకు గమనించి మీరేం అర్థం చేసుకున్నారు అని అడిగాడు. నా కూతురు మాంచాల విషయం తప్ప నా బుర్రలో ఇంకే ఆలోచన చొరబడలేదు గురునాథ్. మన నగరంలో జరిగిన ప్రతి విపరీతం ఈ ఫకీరుకు సంబంధించిందే అని నేను ఊహిస్తున్నాను. కుక్కల సంగతి ఏంటో మీకు తెలుసా? ఏంటి, అవి ఎలా పారిపోయి అనుకుంటున్నారు? నాకు తెలీదు. ఫకీరు అశ్రద్ధగా ఉన్నప్పుడు నేనే వాటి కట్లు విప్పేశాను. మీరా అలా ఎందుకు చేశారు? విడిచిపెడితే అవి ఎక్కడికి పోతాయో ఏం చేస్తాయో గమనించాలని నా ఉద్దేశం. మా ఇంటికి పోయాయి కదా, దాన్ని బట్టి మీరేమని గ్రహించారు? అవి నిజంగా కుక్కలు కావని, ఫకీరు ఎవరినో కుక్కలుగా మార్చి తన వశం చేసుకున్నాడని నేను ఊహిస్తున్నాను. ఆ మాట వినగానే మంత్రి తెల్లబోయాడు. అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మహారాజా ఫకీరుని నమ్మి భవనంలో చేర్చడం మంచిది కాలేదు. ఇంకా ఎటువంటి ప్రమాదాలైనా జరగచ్చు. ఆ ఫకీరు యువరాజు మీద నిఘా వేసి ఉన్నాడు. హా, అవును. మొన్న రాత్రి అతని మందిరానికి దొంగతనంగా ఎందుకు వెళ్ళినట్టు? నాకేమీ తెలియడం లేదు. మీరు కనిపెట్టిన విషయాలు వింటూ ఉంటే చాలా భయోత్పాతంగా ఉంది. ఫకీరు కుక్కలుగా చేసింది ఎవరినంటారు? ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. ఆ కుక్కలు రెండు ఈ నగరంలోవే అని, ఇంకో కుక్క కోసం ప్రయత్నం చేస్తున్నానని అన్నాడు. బహుశా ఆ కుక్క యువరాజే ఉండాలి. హా, గురునాథ్, నీ మేధాశక్తి ఎంత అద్భుతమైంది. ఫకీరు ఏ సమయంలోనైనా ఇక్కడి నుంచి పారిపోవచ్చు. అందుకని అతడు క్రతువు చేస్తున్న మందిరం చుట్టూ సాయుధపాణులైన భటులను కాపుంచాను. ఆ సంగతి మీకు కూడా తెలీదు, మహారాజులకునూ తెలీదు. అలాగా, నీ అన్వేషణ కుశలతను, పరిశోధన బుద్ధిని నేను ఎక్కువగా కొనియాడుతున్నాను. యువరాజు మామూలు చిత్రశాలలో ఉండకుండా మరొక చోట సురక్షితంగా ఉండడానికి ఏర్పాటు చేశాను. ఈ సంగతులన్నీ మీకెందుకు చెబుతున్నానంటే, ఫకీరుని ఎంతమాత్రం నమ్మొద్దని, అతి జాగ్రత్తగా ఉండవలసిందని సమయం చిక్కినప్పుడు మీరు మహారాజులకు చెబుతారని. తప్పకుండా చెబుతాను. కానీ ఫకీరు యందు ఏర్పడిన విశ్వాసం ఆయనకంత తేలిగ్గా పోదు. త్వరలోనే పోయి తీరుతుంది. నా కుమార్తెను గురించి నేనిప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలి? ఆమె కోసం ఎక్కడ వెతికించాలి? నా స్వవిషయంలోనే ఇంత ఘోరం జరగడం వల్ల నా మెదడు ఆలోచన శక్తిని కోల్పోయి మొద్దుబారిపోయింది. మీరు కొంచెం స్థిమితంగా ఉండండి. అమావాస్య ఇంకా 10 రోజులుంది. ఆ రోజున హత్య చేయబడ్డ మృతకళెవరం చేత మాట్లాడిస్తానని, వరలక్ష్మి వివరాలు తెలుపుతానని అన్నాడు. ఇప్పుడు మీ కుమార్తె మాంచాల సంగతి కూడా అతన్ని అడుగుతాం. దానికి ఏం చెబుతాడో వినాలి. కోలాహలం కూడా కనిపించడం లేదు. ఆ సంగతి యువరాజు చెప్పారు కదా.
నా కుమార్తె మాంచాల కనిపించకపోవడానికి, కోలాహలం కనిపించకపోవడానికి దగ్గర సంబంధం ఉంది. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం మీకు ఇప్పుడు చెబుతున్నాను. ఇంతవరకు ఆ విషయం మా భార్యాభర్తలకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మీరు వారి ప్రేమను నిరోధించారా? అవును. నా కుమార్తె అందచందాలకు, తాహతకు అతను తగినవాడు కాదని, దానికిని వారిప్పుడు కనిపించకుండా పోవడానికి ఏమీ సంబంధమున్నదని నా ఊహ. ఆ సమయంలో అక్కడికి యువరాజు వచ్చిన కారణం వల్ల వారి సంభాషణకి అంతరాయం కలిగింది. మీ రహస్యాలోచనకు భంగం కలిగించానేమో, క్షమించండి అన్నాడు యువరాజు. మీకు తెలపకూడని రహస్యాలు ఏముంటాయి ప్రభు, దయచేయండి అని యువరాజును ఆహ్వానించి కూర్చోబెట్టాడు మంత్రి. క్రమంగా జరుగుతున్న సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి ఫకీరును అనుమానించడానికే సహాయపడుతున్నాయి. మేము ఇప్పుడు అందుని గురించే దీర్ఘాలోచన చేస్తున్నాం అన్నాడు గురునాథ్. తిరిగి ఏమన్నా విశేషాలు జరిగాయా? ఫకీరు యొక్క కుక్కల సమాచారమును, అతను వాటిని తిరిగి బంధించి తెచ్చిన సంగతిని ప్రధానమంత్రి ఆమూలాగ్రంగా యువరాజుకి వివరించి చెప్పగా అతను మితిలేని ఆశ్చర్యాన్ని పొందాడు. ఫకీరు గురించి తనకి కలిగిన అనుమానమే వారికి కలిగిందని తనలో అనుకున్నాడు. కోలాహలాన్ని పంపించవలసిందని చెప్పాను, అతను కనిపించలేదా అని యువరాజు అడిగిన దానికి మంత్రి, మీరు చెప్పిన వెంటనే అతని ఇంటికి నా కార్యదర్శిని పంపించాను. అతనికి ఇంట్లో ఒక్క ముసలి మేనమామ తప్ప ఇంకెవరూ లేరు కదా. అవును, అతనికి ఇంకెవరున్నారు? వాడెప్పుడూ నా దగ్గరే ఉంటాడు గాని అసలు ఇంటికే పోడు. ఆ సంగతే అతని మేనమామ కూడా నేను పంపిన కార్యదర్శితో చెప్పాడట. అతను మేనల్లుని చూసి నెల రోజులు దాటిందట. అయితే వాడేమైనట్టు? అతనితో పాటిప్పుడు నా కూతురు మాంచాల కూడా కనబడట్లేదు. ఏమైనట్టో తెలియడం లేదు. సరిసరి, అదొకటా? మీరేమీ అనుకోకుండా ఉంటే నాకు తెలిసిన ఒక సంగతి చెబుతాను. కోలాహలం నా దగ్గర ఏ సంగతి దాచడు. మాంచాలని అతడు ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించిందనుకుంటాను అని యువరాజు అన్న మీదట, కావచ్చును ప్రభు, వారు ప్రేమించుకున్న దానికి ఇప్పుడిద్దరూ కనిపించకుండా పోవడానికి ఏమీ సంబంధం లేదని నా ఊహ అని గురునాథ్ అనగా, తప్పకుండా ఉంది. ప్రధాని వారి ప్రేమను అంగీకరించినట్టు కూడా కోలాహలం నాకు చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరూ ఎక్కడికన్నా పరారీ అయి ఉండొచ్చు అన్నాడు యువరాజు. అలా జరిగినప్పటికీ నాకు సంతోషమే. గురునాథ్ పరిశోధించి తెలుసుకున్న దాన్ని బట్టి అది ఫకీరు కుట్ర అని తోస్తోంది. అందుకే చాలా భయంగా ఉంది అన్నాడు మంత్రి. ఏ నిర్ణయం చేయడానికైనా వ్యవధి చాలదు అని గురునాథ్ చెబుతున్నంతలో కచేరీ దుస్తులు ధరించి ఒక భటుడు వడిగా ప్రవేశించి అక్కడి వారందరికీ నమస్కరించి, దర్బారును అలంకరించున్న మహారాజులు తమర్ని అతి జరూరుగా రావలసిందిగా కోరుతున్నారు అని ప్రధానికి చెప్పగా, విశేషమేమైనా ఉందా అని అడిగాడు మంత్రి. గత రాత్రి విదేశీయుడైన ఒక వేషధారిని రాజభట్లు బంధించారు. వాడు హత్య చేయబడిన స్త్రీ శవాన్ని భద్రపరచబడిన మందిరంలో ప్రవేశించి ఆ శవమును ఏమో చేస్తుండగా పట్టుబడినందువల్ల వాడు శవభక్షకుల జాతికి చెందినవాడని అనుమానించబడింది. ఆ విచారణకే ప్రభువులు తమను అత్యవసరంగా ఆహ్వానించడమైంది అని భటుడు చెప్పిన దాన్ని విని ముగ్గురు విభ్రాంతులయ్యారు. విదేశీయుడా, శవభక్షణ చేస్తాడా అన్నాడు యువరాజు ఆశ్చర్యంతో. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఈ విపరీతాలన్నింటికీ మూల కారణం ఒకటై ఉండాలి అన్నాడు గురునాథ్. మహారాజులు వేచుంటారు. మీరును నాతో దర్బార్కొచ్చి ఈ కొత్త విషయం తెలుసుకోండి అని ప్రధాని యువరాజు గురునాథులిద్దరినీ కూడా తనతో దర్బారుకు తీసుకుని వెళ్ళాడు. వారు అనతి కాలంలోనే దర్బారు చేరారు. మహారాజులు తన రాక కోసం నిరీక్షిస్తున్నారని కూడా గమనించి ప్రభువుకు నమస్కారాది లాంఛనాలు జరిగించిన తర్వాత యథాస్థానమును అలంకరించాడు మంత్రి. గురునాథ్ విజయకుమారులను ప్రత్యేక ఆసనాలు అధిష్ఠించిన తర్వాత బంధితుడైన ఒక వికృత రూపుడు దర్బారులో ప్రవేశపెట్టబడ్డాడు. అప్పుడే వేంచేసి ఉన్న విఠలాచారులాది కొందరు ముఖ్యులను, మంత్రి దండనాయకాదులను, మహారాజును, యువరాజులను, వారందరూ ఆ వ్యక్తిని చూడగానే విభ్రాంతులయ్యారు. అప్పుడు అతనిని బంధించి తెచ్చిన ఒక రక్షక భట శాఖాధికారి బంధితుని గురించి మంత్రి మహారాజులకును సభా ప్రముఖులకును ఇలా విన్నవించాడు. ఈ వింతాకారం గల వ్యక్తి గత రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఒంటినిండా ఒక ముసుగు కప్పుకొని చేతిలో ఒక బోకను ధరించి నగర సంచారమును చేస్తుండడం నేను చాలా దూరం నుంచి చూసి మొదట అది ఒక మృగమని భావించాను. మధ్య ఆగడము, చెట్ల మాటున నక్కడము చూసి మృగం కాదేమోనని అనుమానించాను. ఏమైనా బెదరగొట్టకుండా దానిని అనుసరించి విషయం తెలుసుకోవాలన్న కుతూహలంతో నేనంతకంటే దొంగల నా ఉనికి వాడికి తెలియకుండేలాగున నేనును నా నల్లటి రుమాలను కప్పుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఆకారం ఎటు వెళితే అటు వెళ్లడం మొదలుపెట్టాను.
వాడు క్రమంగా పోయి ఫకీరు యజ్ఞశాలను సమీపించాడు. కిటికీ గుండా లోనికి తొంగి చూశాడు. ఏమనుకున్నాడో తక్షణం వెనక్కు మళ్ళాడు. నేను అనుసరిస్తోంది మృగం కాదని, మోకాళ్ల మీద నడుస్తోన్న ఒక మనిషి అని అప్పుడు అర్థం చేసుకున్నాను. దూరంలో నేను అతను మళ్ళిన వైపే మళ్ళాను. అతనిని అనుసరించాను. మన అశ్వశాలన్నింటినీ చుట్టి గురునాథ్ మొట్టమొదటి హత్య చేయబడిన స్త్రీ శవముంచబడ్డ శాలపైకెక్కి ఎత్తుగా ఉన్న చిన్న కిటికీ గుండా లోనికి తొంగి చూశాడు. అక్కడ ఏముందో ఏం లేదో నాకు తెలీదు, కానీ ఆ వ్యక్తి వెంటనే కిందకి దిగాడు. నేను కొంచెం పక్కగా తప్పుకున్నాను. ఆ తర్వాత వాడు ఆయుధశాలకు కుడిపక్కనున్న రసాయనికశాల యొక్క కిటికీ తలుపు తెరవబడి ఉండడం గమనించి అందులోకి తొంగి చూశాడు. కొద్ది క్షణాలు అక్కడ ఆలోచించి వెంటనే తన దగ్గరున్న ఏదో పనిముట్టుతో అతి కష్టం మీద కిటికీ ఊచలను తొలగించి లోపల ప్రవేశించాడు. నేను కూడా మెల్లగా ఆ కిటికీలోంచి వాడేం చేస్తున్నాడా అని తిలకించాను. వాడు అక్కడ ఉంచబడిన శవమును ఏంటో చేస్తున్నట్లు అనుమానం కలిగింది. చీకట్లో వివరాలు తెలియలేదు. వాడా లోపల ఉండగానే బంధించడం సులువని ఊహించి కిటికీకి నేను చేతి కరవాలము అడ్డం పెట్టి వాడు వెలుపలకు రాకుండా కిటికీ దగ్గర నిలిచి తక్షణం అతి బిగ్గరగా సాంకేతిక గొట్టం నూదాను. ఆ వ్యక్తి కిటికీకి అడ్డంగా కత్తిపెట్టి ఉన్న నన్ను చూసి ఎటూ పారిపోవడానికి దారి లేక యోచిస్తున్న సమయంలో నేను ఊదిన గొట్టం విని అరడజను మంది రక్షక భటులు పరుగులపై వచ్చి నన్ను చేరారు. అలజడి విని లోపలున్న వ్యక్తి వెలుపలకు రాలేదు. అందువల్ల ఆ కిటికీ గుండా మేమే లోనికురికి వానిని బంధించాం. శేషించిన వివరాలను ప్రభువులు విచారించగలరు అని ఆ వ్యక్తిని పట్టుకున్న బటాధికారి చెప్పడం ముగించాడు. అక్కడి వారందరూ బంధితుడైన వానిని పరిశీలనగా చూశారు. సుమారు 7 అడుగుల ఎత్తు, అందుకు తగిన లావు కలిగిన ఒక బలిష్టమైన ఆకారం అది. మానవ సహజమైన ముఖం కాకుండా 2 వాడి కోరలు, పెద్ద గుండ్రమైన కళ్ళు కలిగి భయంకరంగా ఉన్నాడు. లోగడ అతడు కప్పుకొన్న నల్ల ముసుగును అప్పుడు మాత్రం మడిచి చేతిలో ధరించున్నాడు. 2వ చేతిలో బోకు కూడా ఉంది. బంధితుడైన వాని చేతిలో బోకు ఉండిని నిష్ప్రయోజనం గనుక మహారాజుకు చూపడానికి అతని బోకును అతని చేతిలో ఉంచారు. తదుపరి మహారాజుల ఆజ్ఞను అనుసరించి ప్రధాని ఆ బంధితుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఏమయ్యా, నువ్వు మానవ జాతికి చెందినవాడువా, రాక్షస జాతికి చెందినవాడువా? మా నగరంలో ఆ విధంగా యథేచ్ఛగా సంచరించడానికి నీకు ఆ ధైర్యం ఎక్కడిది? హత్య చేయబడిన ఆ శవమందిరంలో నువ్వెందుకు ప్రవేశించావు? నువ్వు నిజంగా శవభక్షకుడివా? నీ వివరాలన్నింటినీ యథాతథంగా చెప్పక తప్పించుకోలేవు కనుక నీ కథనంతటినీ దాచకుండా మహారాజుల సమక్షమున విన్నవించుకో. బంధించబడి న్యాయస్థానంలోకి గొని రాబడిన ఆ వికృతాకారుడు ఉన్నట్లుండి శిరస్సు కంతటికీ ధరించి ఉన్న ఒక చర్మ నిర్మితమైన తొడుగును ఊడదీయగా అతని నిజరూపం బహిర్గతమైంది. అది చూసి మహారాజు మిగిలిన వారును విభ్రాంతులయ్యారు. అతడొక సామాన్య మానవ మాతృడే ఉండి భయోత్పాతమైన అటువంటి వికృత వేషమును ఎందుకు ధరించాడా అని తెల్లబోయారు. ఓయి, నువ్వీ మారువేషమును ధరించి మా నగరంలో ఎందుకు సంచరిస్తున్నావు? స్త్రీ శవం భద్రపరచబడిన మందిరంలో నీకేం పని? నీ నిజ వృత్తాంతమును చెప్పి ప్రాణరక్షణ చేసుకో. మోసకారులు గాని వంచుకులు గాని మా భానునగరంలో అడుగుపెట్టి బ్రతికిపోయింది లేదు అని ప్రధాని విద్యాసాగర్ ఆ నూతన వ్యక్తిని హెచ్చరించగా అతనిలా చెప్పాడు. అయ్యా, నేనెవరినీ గాని వంచన చేయడానికి రాలేదు, మోసకారిని కాదు. నా నిజ వృత్తాంతమంతటినీ సావధానులై ఆలకించినట్లయితే నా యందు మీకు కలిగిన దురభిప్రాయం తొలగిపోతుంది. ఇక్కడికి 100 యోజనముల దూరాన గల శ్యామలా నగరమును పాలించే శంభువరం మహారాజు కొలువులో నేను ప్రధాన గూఢచారిణి. నా పేరు సర్దార్. మా మహారాజులకు సంతానం లేదు. వారి సోదరులకు మాత్రం లేకలేక ఒక ఆడ సంతానం కలిగింది. ఆ బిడ్డను కనిన కొలది కాలంలోనే తమ్ముడును బిడ్డ 5 ఏళ్ల ప్రాయంలో ఉండగా మరదలను దివంగతులయ్యారు. తల్లిదండ్రుల్లేని తమ్ముని బిడ్డకు మహారాజులు శ్యామలాదేవి అని నామకరణం చేసి తమ స్వంత బిడ్డగానే పెంచుతున్నారు. శ్యామల అద్భుత సౌందర్యవతి. మానవ జాతిలో అటువంటి అందగత్తెలుండరని చూసిన వారు చెప్పుకునేవారు. పెదనాయన పోషణలో ఆ చిన్నది దినాభివృద్ధిని పొందుతోంది. కాని ఆమెలో ఎవరికీ అర్థం కాని విషయం ఒకటి పొడసూపింది. అదేమిటంటే 5 ఏళ్ల ప్రాయం వరకు మామూలుగానే పెరిగి తల్లిపోయిన దగ్గర నుంచి ఆహార నిద్రలు విసర్జించింది. కొద్ది రోజులది తల్లి మీద బెంగ అనుకున్నారు. కాని వారాలు నెలల తరబడి ఆమె ఆహారం లేకుండా నిద్రమాని బ్రతుకుతున్నదంటే అందరికీ విడ్డూరంగానే తోచింది. అంతేగాక ఆ బిడ్డ ఎవరితోనూ పలకదు, త్రుళ్ళదు, ఎప్పుడూ మౌనముద్ర వహించుంటుంది. ఆహారము నిద్ర లేనందువల్ల ఆ బిడ్డ శుష్కించవలసిందే కదా. అటువంటిదేమీ లేదు. పంచభక్షములతో భుజిస్తూ బలవర్ధకర్ములైన ఆహార పానీయములతో పెరిగిన వారు, విహార విశ్రాంతులకు లోట్లేనివారు ఎటువంటి ఆరోగ్యమును బలమును కలిగుంటారో
శ్యామలాదేవి అంతకు 1000 రెట్లు అధికారోగ్య బల సంపదలతో తొలతూగుతుండేది. మహారాజా విచిత్రముల గురించి ఎందరెందరితోనో ఆలోచించాడు. అయినా అది ఎవరికీ అర్థం కాని విషయమైంది. ఎవరు గాని దేనిని గురించి గాని ఆ పిల్లను నిర్బంధం చేయకూడదని కొందరు సలహాలిచ్చారు. నియమిత వేళల్లో స్నానం చేయడం, దుస్తులు ధరించడం, మౌనముద్ర వహించి ఒకచోట కూర్చోవడము. అలాగునని ఆమెకది మూగతనమా, ఉన్మాదమా అని పరిశోధనలు చేశారు. కాని అవేమీ కాదు. ఆమె తనకిష్టమైనప్పుడు మాట్లాడుతుంది, నవ్వుతుంది, ఆడుతుంది. నిద్రాహారాలు మాత్రమే లేవు. 5వ ఏట నుంచి ఈ ప్రకారం 6, 8, 10 క్రమంగా 18 ఏళ్ల ప్రాయం గల నవ మోహనంగయింది. అప్పుడు కూడా అదే పద్ధతిని కేవలం వాయుభక్షణ చేసి అటువంటి నవయవ్వన సుందరాంగిగా ఎలా పెరిగిందో ఎవరికీ తెలీదు. ఈ వింత సుందరిని చూడ్డానికి దేశ దేశముల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. దేవాంశ సంభూతురాలని కొందరు, దెయ్యమేమోనని కొందరు, ఎవరికి తోచినట్లు వారన్నారు. యుక్త వయస్కురాలై సర్వాంగ సుందరిగా ఉన్న తన కుమార్తెకు అనువైన భర్తను తెచ్చి పెళ్లి చేయాలని మహారాజులు మొదట ఆలోచించారు. కాని అందుకామె పూర్తిగా విముఖురాలై ఉండడం వల్ల ఆ ప్రయత్నం విరమించుకోబడింది. తన ఏకైక పుత్రిక బ్రహ్మచారిగా ఉండిపోయిందే అన్న విచారం ఒకవైపు, తన అనంతరం రాజ్యభారం వహించగల వారసుల్లేరే అన్న మనక్లేశం ఇంకోవైపున మా మహారాజు శంభువర్మను పీడిస్తుండడం వల్ల ఆయన నగరంలోకి కొత్తవారు ఎవరొస్తే వారిని, రాజ సందర్శనార్థం ఎవరొస్తే వారిని కుమార్తెను గురించే సంప్రదిస్తుండేవారు. ఆమె మనస్సు మారే పద్ధతిని గురించి ఆలోచిస్తుండేవారు. ఇప్పటికి సుమారు కొన్నేళ్ల రోజుల క్రితం నగరంలోకొక జడదారి వేంచేసున్నాడని, ఆయన మహామహిమాన్వితుడని మహారాజులకు తెలిసింది. వారు వెంటనే ఆ మహాత్ములను రాజభవనానికి రావించారు. విధి విహితంగా జరిగించవలసిన గౌరవ మర్యాదలన్నింటినీ జరిపిన తర్వాత మహారాజుల జడదారిని శ్యామలాదేవి యొక్క చరిత్రంతటినీ పుట్టుకలాగాయతూ ఆనాటి వరకు వివరించిన తర్వాత, స్వామి, ఇందుకు తరుణోపాయం ఏదైనా తమరు నాకు వివరింపవలసింది. సకలైశ్వర్య సంపదలతోనూ తొలతూగుతూ సర్వాంగ సుందరిగా ఉన్న నా కూతురు జీవితం వ్యర్థం కాకుండా ఒక మార్గమును అనుగ్రహింపగలరు అని వేడగా, ఓ, తప్పక అనుగ్రహిస్తాను. ఆమెనొకసారి మాకు చూపండి అన్నాడు జడదారి. 40 ఏళ్లకు పైబడిన వయసులో దృఢకాయుడుగా ఉన్న ఆ సన్యాసి జేగుర్రంగు గుడ్డలు కట్టి చేతిలో దండ కమండలములు ధరించి పూజనీయుడుగా ఉన్నందువల్ల మహారాజులు అతన్ని రాణివాసానికి గొనిపోయి శ్యామలాదేవిని చూపారు. అప్పుడా కన్య తన మామూలు అలవాటును అనుసరించి నేలపై పరచబడిన ఒక రత్న కంబళిపై ఆసీనురాలై ఉండి తండ్రిగారి వెంటొచ్చిన జడదారిని ఒకసారి ఆపాదమస్తకము తిలకించి ముఖం చిట్లించుకుంది. మహారాజులు అంతకుముందు అనేకసార్లు అనేక మందిని రాణివాసానికి గొనిపోయి రాజకుమార్తెను చూపించారు. కాని ఆమె ఎప్పుడూ ఆ ప్రకారం ముఖం చిట్లించుకున్నది లేదు. జడదారి ఆమె చేష్టను చూసి తల పంకించాడట. ఆయన ఏం చెబుతాడో అని మహారాజు ఆతృతతో వేచుండగా జడదారి ఆ మందిరం నుంచి అవతలకు వెళ్ళాడు. మహారాజును ఆయన్ని అనుసరించారు. తన కుమార్తె బుద్ధి మళ్లించడానిక మహాత్ముడేదైనా మార్గమును చెబుతాడని మహారాజు ఆశతో ఉండగా ఆ కన్యని ఒక పిశాచం ఆవరించుంది. కనుకనే ఆమె అటువంటి చేష్టలు చేస్తోంది. నా మంచి చెడ్డలు తెలియకుండా నన్ను చూసి ఆమె ముఖం చిట్లించుకోవడానికి అదే కారణం. ఆమెను ఆవహించిన పిశాచమును వదిలించడం సాధ్యమైన పని కాదు అని చెప్పాడా బైరాగి వేషధారి. మహారాజు ఒక వేడి నిట్టూర్పు విడిచి, అంతేనా స్వామి, నా బిడ్డ జీవితం ఆ విధంగా వ్యర్థం కావలసిందేనా? అన్నాహారములు మానినా, నిద్రా విశ్రాంతులు లేకపోయినా ఆమె ఇంతవరకు పెరిగి పెద్దది కావడానికి ఆ పిశాచమే కారణమంటారా అని అడిగాడు. తప్పకంతే, లేకుంటే మానవ మాతృలకు అటువంటిదెలా సాధ్యమవుతుంది? అదంతా పురాకృతం అన్నాడు సన్యాసి. సర్వసమర్థులైన మీరును మాకేమీ చేయలేరా అని మహారాజు తిరిగి ప్రాధేయపూర్వకంగా అడిగిన మీదట జడదారి కొంతవరకు ఆలోచించి, మా యందు మీకు భక్తి విశ్వాసాలు పూర్తిగా ఉన్నాయా అని అడిగాడు. అయ్యయ్యో, ఎంత మాట స్వామి, మీరు మా పాలిట భగవంతులై అవతరించారని అనుకుంటున్నాం అన్నారు మా మహారాజులు. అయితే నేను చెప్పినట్లు చేస్తారా? తప్పక చేస్తాం. 3 రోజులు ఆ కన్యను నా స్వాధీనంలో ఉంచండి. ఆమెను ఆవహించిన పిశాచం సంగతి నేను చూసుకుంటాను. 4వ నాడు ఆ కన్య అందరిలా ఉండకపోతే నన్ను అడగండి. చిత్తస్వామి, మాకంతకంటే ఇంకేం కావాలి? కానీ ఒక ముఖ్య విషయం, ఆ 3 రోజులు నా చర్యల గురించి మీరు ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు, ఏ అంతరాయాలు కలిగించకూడదు. ఒక్కొక్కప్పుడు నేను ఆమెను శ్మశాన భూములకు తీసుకుపోయి ఆమెకు పట్టిన పిశాచం వదిలిపోయేందుకు కొన్ని పూజలు వగేరాలు చేయవలసి ఉంటుంది. లేదా ఏ పుణ్య తీర్థాలకైనా తీసుకుపోయి అవసరమైన శాంతులు చేయవలసి ఉంటుంది. లేక ఇక్కడే ఉండి జరిగించవలసిన విధులన్నింటినీ క్రమంగా చేస్తాను.
అవసరాలను బట్టి ఆ పిశాచం పోకడలను బట్టి అది లొంగుబాటుకొచ్చే వరకు నా తిప్పలు నేను పడతాను. మీరు నన్ను అనుమానించకూడదు, అవాంతరాలు కల్పించకూడదు. చెప్పాను కదా స్వామి, ఆమె మీ బిడ్డనుకోండి. అవసరమైన చర్యలన్నీ జరిగించండి. ఆమెను పట్టిన పిశాచం వదిలిపోయేందుకు కొన్ని పూజలు వగైరా చేయవలసి ఉంటుంది, లేదా ఏ పుణ్య తీర్థాలకైనా తీసుకుపోయి అవసరమైన శాంతులు చేయవలసి ఉంటుంది, లేక ఇక్కడే ఉండి జరిగించవలసిన విధులన్నింటినీ క్రమంగా చేస్తాను. అవసరాలను బట్టి ఆ పిశాచం పోకడలను బట్టి అది లొంగుబాటుకొచ్చే వరకు నా తిప్పలు నేను పడతాను. మీరు నన్ను అనుమానించకూడదు, అవాంతరాలు కల్పించకూడదు. చెప్పాను కదా స్వామి, ఆమె మీ బిడ్డనుకోండి. అవసరమైన చర్యలన్నీ జరిగించండి. ఆమెను పట్టిన పిశాచం వదిలిపోవటమే మాకు కావలసింది. మా మహారాజుల దగ్గర బైరాగి 1కి 2 సార్లు మాట పుచ్చుకుని ఆ రోజు నుంచి కోటలో ఒక ప్రత్యేక మందిరంలో ఆయన బస చేశారు. శ్యామలాదేవి వారికి స్వాధీనం చేయబడే సమయంలో అనంగీకారం చూపడం వల్ల నిర్బంధ విధానం అవలంబింపబడింది. సన్యాసిని అనుమానించడం గాని, ఆయన చర్యలకు అంతరాయం కలిగించడం గాని ఎవరూ జరిగించకూడదని మహారాజులు వారు అందరికీ ఆజ్ఞలిచ్చారు. పెట్టబడిన గడువు 3 రోజులే, కాని రెండో నాటి ఉదయానికే జడదారి రాజకుమార్తెతో మందిరం వదిలి వెళ్లాడని తెలిసింది. ఆయన ముందుగానే చెప్పిందాన్ని బట్టి మహారాజులేగాక ఇంకెవరూ కూడా అధైర్యపడలేదు, అనుమానపడలేదు. శ్యామలాదేవిని ఆ సన్యాసి ఎక్కడికో తీసుకువెళ్లి ఉంటాడని 3 రోజులు గడిచిన తర్వాత 4గో నాటికి ఆమెను పట్టిన పిశాచాన్ని వదిలించి తీసుకొస్తాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 4గో నాటికైనా ఆ పకీరు శ్యామలాదేవిని తీసుకురాలేదు. 5దో నాటి నుంచి మహారాజుకు కంగారు పుట్టింది. శ్యామలాదేవితో పకీరు ఏమైనట్టు ఎవరికీ అర్థం కాలేదు. శంభువర్మ మహారాజులు వెంటనే అన్వేషణలు ప్రారంభించారు. 10 రోజులు గడిచినప్పటికీ శ్యామలాదేవి యొక్క గాని ఆ పకీరు యొక్క గాని జాడలు తెలిగిపోవడం వల్ల విషయమంతా జరిగినట్లు పరిశోధనా శాఖకు తెలపబడింది. ఆ శాఖకు నాయకుడుగా ఉన్న నేను వెంటనే నా అనుచరులు కొందరిని ఇతర ప్రదేశాలకు వార్తలు తెలుసుకుని రావాల్సిందిగా పంపి నేనును నానా దేశములు తిరిగి కొసకి భానురాజ్యం చేరుకున్నాను. నా నిజరూపంతో సంచారం చేస్తే యథార్థ విషయాలు తెలియవని, ఇంతకుముందు మీరందరూ చూసిన వికృత వేషమును ధరించి మీ నగరంలో సంచారం చేస్తుండగా ఈ ప్రాంతంలో ఎవరో ఒక కన్య యొక్క మృత కళేబరం కనుగొనబడిందని, అది మొదట రాజగురువుల కుమార్తెదని అనుమానించబడి ఆ తర్వాత కాదని తెలుసుకొనబడిందని, ఆ మృత కళేబరం ఎవరిదైంది తెలియక ఒక చోట భద్రపరచబడిందని నా పరిశోధనల వల్ల తెలుసుకున్నాను. ఒకవేళ ఆ మృత కళేబరం మా రాజకుమార్తె శ్యామలాదేవి దయి ఉంటుందన్న అనుమానంతో 3 దినాలు ప్రబల ప్రయత్నం చేసి నేనా మృత కళేబరం భద్రపరచబడున్న మందిరం జొచ్చాను. నేను అనుమానించినట్లు ఆ మృత కళేబరం మా రాజకుమార్తెదే అయి ఉండడం గమనించి విభ్రాంతుణ్ణయ్యాను. అప్పుడు నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఆ ప్రాంతపు రాజుభటులు నన్ను బంధించారు. అయ్యా, ఇది నా నిజ వృత్తాంతం అని శ్యామలానగర గూఢచారి సర్దార్ చెప్పిందంతా సాకల్యంగా ఆలకించిన మహారాజు భరద్వాజుడును, విద్యాసాగర్, విజయకుమార్, గురునాథాది ఇతర ప్రముఖులను కొంతసేపు ఆశ్చర్య విభ్రాంతులై ఆ తర్వాత ఒకరి ముఖాలొకరు పరికించుకుంటూ ఉండగా మహారాజు, శ్యామలానగర ప్రభు శంభువర్మ మా మిత్రమండలిలోని వాడు. అతని కుమార్తెకు కలిగిన ఇక్కట్లను గురించి మేమధికంగా విచారిస్తున్నాం. అదిన్ని మా రాజ్యంలో జరగడం మరింత విషాద కారణమైంది. మృత్యునందిన రాజకుమార్తె కళేబరమును మీ వశం చేయడంలో మాకెటువంటి అభ్యంతరమూ లేదు. అంతేకాక ఆమెకు ఉపకారం చేస్తానని నమ్మించి ఇటువంటి ఘోరం జరిగించిన ఆ పకీరెవడో పట్టి బంధించడంలో మేమును సహకరిస్తాం అని ఉదారగుణ సంపన్నుడైన మహారాజు వెంటనే బంధించబడున్న శ్యామలానగర గూఢచారిని విడుదల చేయించాడు. అతనందుకు మహారాజులకు కృతజ్ఞతలు తెలిపి, ప్రభు, మా రాజకుమార్తెకు జరిగిన ఈ ఘోర విషాద కార్యమును గురించి వెంటనే మా మహారాజులకు తెలిపి వారి ఉత్తర్వుల ప్రకారం నేను ముందు కార్యక్రమమును జరిగించవలసిందే కాని నేను స్వతంత్రించి ఏ కార్యమును చేయలేను అని చెప్పాడు. మంచిది, అట్లే చేయండి. మృత కళేబరం ఎన్ని దినాలైనా చెడిపోకుండా ఉండే పద్ధతుల్లో మేము దానికి రసాయన సంయోగక్రియ చేసి భద్రపరచుంచాం అని భరద్వాజ మహారాజనగా, నేనిప్పుడే మా రాజధానికి పోయి 3 దినాల్లో తిరిగి రాగలను. బహుశా మా రాజులను నాతో బయలుదేరి రావచ్చు అని సర్దార్ చెప్పాడు. మీ సౌకర్యముల ప్రకారం చేయండి. మా రాజ్యంలో ఈ ఘోరం జరిగినందుకు మేము ఎక్కువగా విచారిస్తున్నామని శంభువర్మకు మేము మిత్రమండలంలోని వారమే గాని శత్రుమండలంలోని వాళ్ళం కాదని నా మాటలుగా చెప్పండి అని హెచ్చరించిన తర్వాత భాను నగరాధిపతి శ్యామలానగర గూఢచారికి వీడ్కోలిచ్చాడు. ఆ తర్వాత మంత్రి విద్యాసాగర్ లేచి శ్యామలానగర రాజకుమార్తెకు జరిగిన హత్యా సందర్భమును బట్టి తమరిప్పటికైనా సన్యాసులను పకీరులను నమ్మకూడదని, వేషధారణ వల్ల వాళ్ళు సన్యాసులుగా కనబడుతున్న స్వార్థం కోసం వారిప్పుడు ఎటువంటి దుష్కార్యాలు చేస్తుంటారో తెలుసుకోవాలి అన్నాడు.
మన కోటలో మన మేలు కోసం క్రతువు చేస్తోన్న జడదారి విషయంలో కూడా మీకెవరికైనా అనుమానముందా అని మహారాజు అడిగిన దానికి గురునాథ్ వెంటనే లేచి, ప్రభు, ఆ సన్యాసి నమ్మదగినవాడుగా లేడు. మేమందరము అతన్ని అనుమానిస్తున్నాం అన్నాడు. ఆ వెంటనే యువరాజు లేచి, గురుకుమార్తె వరలక్ష్మి విషయంలోనూ, మంత్రి కుమార్తె మాంచాల విషయంలోనూ, నా మిత్రుడు కోలాహలం విషయంలోనూ కూడా ఈ సన్యాసికి జోక్యముందనే నా అభిప్రాయం. ఆ ముగ్గురిని కనబడకుండా చేసినవాడు వాడేనని నేను నమ్ముతున్నాను అని చెప్పగా విని మహారాజు కంగారుతో లేచి నిల్చున్నాడు. ఇంకా ఆలోచన దేనికి ప్రభు, ఆ మోసగాడిని పట్టి బంధించండి, త్వరపడండి అంటూ విఠలాచారులు పరిగెత్తగా మిగిలిన వారు అతన్ని అనుసరించారు.